కమన్ వార్త కనిపిస్తుంది. మరోవైపు గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ అంట. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ప్రధాన సూత్రధారి. ఈడీ దర్యాప్తులో వెల్లడి. తనిఖీలో కీలక ఆధారాలు. 7 జిల్లాల్లోనే 253 కోట్ల గోల్మాల్. గొర్రెలు కొనాలే, పంపిణీ చేయాలి. అంతా కాగితాల్లోనే. చనిపోయిన వాళ్ళ పేర్ల మీద యూనిట్ల మంజూరు. గొర్రెల రీసైక్లింగ్ దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి. నీకింత నాకింత రీతిలో దోచుకున్న దొంగలు. 200కు పైగా మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్తో లింకులు. సోదాలో 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు సీజ్ అంట. చూసిరాయిగా మనం ఏమనుకున్నాం, అయ్యో కేసీఆర్ సారు చాలా మంచోడు, గొల్ల కురుమల్ని ధనవంతులు చేయనికే, గొల్ల కురుమల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయనికే మరి గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టిండని అనుకున్నాం. కానీ సారు పెట్టిన స్కీమ్ మంచి ఉద్దేశం ఉండొచ్చు. కానీ సారు పెట్టిన స్కీము వాళ్ళ మంత్రులకు, అంటే అప్పుడు పనిచేసినటువంటి మాజీ మంత్రులకు, ఆ మంత్రుల కింద ఉన్న ఓఎస్డీలకు, అధికారులకు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టి వాళ్ళని ధనవంతులను చేసింది. గొల్ల కురుమలు గట్లే ఉన్నారు. గదే గొంగడి, గదే ఇక చేళ్లపోటీ ఇంత టిఫిన్ పట్టుకొని గొర్రెంబడి తిరుగుడే తప్ప ఇక గొల్ల కురుమలు గానే ఉన్నారు గొంగడేసుకొని. కానీ గొల్ల కురుమల పేరు చెప్పి వీళ్ళు కోట్ల రూపాయలకు అధిపతులైన విలువైనటువంటి ఆస్తులు కొన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు. సో మొత్తం ఇక్కడ చూడండి 1000 కోట్ల స్కామ్ జరిగిందంట. మనం నిన్న మొన్నదాకా 700 కోట్లు అనుకున్నాం, 600 కోట్లు అనుకున్నాం. కానీ 1000 కోట్లకు పైగానే స్కామ్ జరిగిందట. ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా 200 కోట్లు, 300 కోట్ల స్కామ్ జరిగిందట. సో మొత్తం 7 జిల్లాలోనే 253 కోట్ల గోల్మార్ జరిగిందట. 7 జిల్లాలో 253 కోట్లు అంటే మొత్తం మిగిలినటువంటి ఇంకా 23 జిల్లాలలో ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో మీరు ఆలోచన చేసుకోవాలి. సో చనిపోయిన వాళ్ళ పేరు మీద యూనిట్ల మంజూరు, బైకు మీద 20 గొర్రెలు, గొర్రె పొట్టేలు తీసుకొచ్చినట్టుగా తప్పుడు పత్రాలు, మొత్తం కాగితాలలోనే ఈ వ్యవస్థ అంతా కూడా నడిపించినట. కాగితాల మీదే కొన్నట్టు, కాగితాల మీదే అమ్మినట్టు, కాగితాల మీదే మరి ప్రజలకు ఇచ్చినట్టు, మొత్తం కాగితాల మీద చనిపోయిన వ్యక్తుల మీద తప్పుడు సమాచారంతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి కొన్ని బెట్టింగ్ యాప్స్లలో ఇంకొన్ని ఇతరితర కొత్త బ్యాంక్ అకౌంట్లు తీసి ఆ బ్యాంక్ అకౌంట్లో పెట్టి దాదాపు 20 నుంచి 25 ఫోన్లు వాడుతూ 20-30 సిమ్ కార్డులు వాడుతూ మొత్తం ఒక దారి మళ్ళించే ప్రయత్నం చేసిన డబ్బునంతా కూడా. సో కేవలం మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ కుమారు వ్యవహరించినటువంటి వ్యవహార శైలినా ఇది, లేకపోతే ఆ కళ్యాణ్ ఎంబడి ఎవరైనా పెద్ద నాయకులు ఉన్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తలెత్తున్నది. ఆఫ్టర్ ఆల్ ఒక ఓఎస్డీ ఇంత పెద్ద స్కామ్ చేస్తాడా? 1000 కోట్ల స్కామ్కు మాజీ ఓఎస్డీ ఏమైనా పాల్పడతారని ఒక చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా కళ్యాణ్ ఎంబడి మరి బడా నేతలు ఉండే ఉంటారు, బడా స్కామ్ ఉండే ఉంటుంది, బడా వ్యూహం ఉండే ఉంటుంది అని ఒక చర్చ జరుగుతున్నది. బట్ పక్కా ఎంక్వైరీ జరగాల్సిందే. జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో నిజంగానే ఎవరైతే అవినీతి అవకతవకలకు పాల్పడతారో వాళ్ళని తీసుకుపోయి బొక్కలేయాల్సిందే. గొల్ల కుర్మల ఆత్మ గౌరవాన్ని వీళ్ళంతా కూడా తాకట్టు పెట్టారు. గొల్ల కుర్మల పేరు చెప్పి మరి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఇలా గొల్ల కుర్మల్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల దందాకు ఇవాళ పాల్పడ్డారు. వీళ్ళందరినీ తీసుకుపోయి ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. సో రేపో మాపో మాజీ మంత్రి తలసాని మెడకి ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అసలైనటువంటి సూత్రధారి పాత్రధారులు బయటికి రావాలంటే మరి కలుగులో పొగ పెడితే కానీ ఎలక బయటికి రానట్టు ఈ మాజీ మంత్రి బయటికి రావాలన్నా తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ని ఇతర నేతల్ని కూడా ఈడీ దర్యాప్తులో భాగంగా తనిఖీల్లో కీలక ఆధారాలు తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నది. కాబట్టి ఈ చనిపోయిన పేరు మీద ఎట్లా తీసుకొచ్చారు, నీకెంత నాకెంత అనేటువంటి ఈ ఒప్పందాలు ఎక్కడ జరిగినాయి, మొత్తం 1000 కోట్లైనా ఇంకా 1000 కోట్లకు పైగా ఏమైనా స్కామ్ జరిగిందా, 1000 ప్లస్ ఇంకేమైనా మళ్ళీ 1000 లేకపోతే 2000 కోట్ల స్కామ్ ఏమైనా జరిగే అవకాశం ఉందా అనేది 4 రోజులు అయితే బట్టబయలు అవుతుంది. బట్ ఏదేమైనా మాజీ మంత్రి తలసానికి మాత్రం ఉచ్చు బిగించే అవకాశం ఉందని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. మరి మాజీ మంత్రి మీద కూడా ఆరోపణలు చాలా వస్తూ ఉన్నాయి. మరి ఆరోపణలు వాస్తవమా అవాస్తవం అనేది ఇక ఈడీ తెలిసేదాన్ని బట్టి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.